హతమైన తర్వాత ఇరాన్లో ఇప్పుడు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వీధుల్లోకి వచ్చి రోదిస్తున్న ఖమేనీ మద్దతుదారులు కనిపిస్తున్నారు. ఇరాన్ జెండాలు పట్టుకున్న ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మరోవైపు ఖమేనీ వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేనీ నియంత పాలన అంతమైందని కేరింతలు కొడుతున్నారు. ఇంకోవైపు ఇరాన్లో ప్రజలకి అలర్ట్ మెసేజ్లు వెళుతున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ప్రజలకి మొబైల్ సందేశాలు పంపుతున్నారు. వీధుల్లోకి రావద్దని, కిటికీల దగ్గర తలుపుల దగ్గర ఉండొద్దని మెసేజ్ల రూపంలో అలర్ట్లు పంపిస్తున్నారు ప్రజలకు. ఇరాన్ లో కనిపిస్తున్న భిన్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. ఖమేనీ మద్దతుదారులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు ఖమేనీ వ్యతిరేకులు సంబరాలు కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, డాన్సులు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తల బాదుకుంటూ కన్నీళ్లు పెడుతున్న కొంతమంది ఖమేనీ మృతితో కన్నీళ్లు పెడుతున్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. మరోవైపు డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అదే రాజధాని ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనే మనకి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ వ్యతిరేకులేమో సంతోషిస్తున్నారు, ఖమేనీ మద్దతుదారులేమో కన్నీళ్లు పెడుతూ ఇరాన్ జెండాలు చేత పట్టుకొని తల బాదుకుంటూ రోదిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేనీ హతమైన వార్త విన్న తర్వాత ఇలాంటి పరిస్థితి కనిపించింది ఇరాన్లో. మరోవైపు ఇరాన్ ప్రజలందరికీ మొబైల్ అలర్ట్స్ పంపిస్తోంది, మెసేజ్లు పంపిస్తోంది. ఎవరు రోడ్ల మీదకు రావద్దు, కిటికీల వద్ద ఉండొద్దు, ఇంట్లోనే ఉండండి, కిటికీలు తలుపుల దగ్గరకు కూడా రావద్దని అలర్ట్ మెసేజ్లు పంపిస్తోంది.